నమస్తే అండి. జయ రామకృష్ణ. నేటి సద్భావం పాఠం ప్రార్థన చూద్దాం. నేటి సద్భావన: మనం ఎప్పుడూ ఓటమిని అంగీకరిస్తూ కుంగిపోకూడదు, పట్టుదలతో గొప్ప గొప్ప ఆటంకాలని అధిగమించగలగాలి అంటున్నారు. సో మనకి ఓటమి అనేది వస్తుంటుంది లైఫ్లో. మనకి ప్రాపంచిక జీవితంలో అయినా ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో అయితే ఇంకెక్కువ ఓటములు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి మనము ఓటములు వస్తున్నాయి అని చెప్పేసి బెంబేలు ఎత్తిపోయి ఇంకా డ్రాప్ అయిపోకూడదు అనమాట. లేదు, నేను కొత్త మార్గంగా అనుకుంటాను, ఈ మార్గంలో వెళ్తుంటే ఓటమి వచ్చింది, ఇంకొక మార్గం ఏమైనా ఉందేమో ఆలోచిస్తాను, లేదా ఎవరినైనా గురువుల్ని సంప్రదిస్తాను, లేదు గురువులు అవైలబుల్గా లేరంటే శాస్త్రాల్లో ఏమైనా ఇచ్చారేమో చూస్తాను. మంచి పుస్తకాలను కొనుక్కోమంటున్నాం కదా. రామాయణం, కనీసం వాల్మీకి రామాయణాన్ని ఇంట్లో ఉంచుకోమంటున్నాం. అది పారాయణం చేస్తున్నా కూడా మనకి ఎన్నో సమస్యలు తీరిపోతూ ఉంటాయి. కాబట్టి ఏమంటున్నారు, ఏదో ఒక విధంగా పట్టుదలతో గొప్ప గొప్ప ఆటంకాలని అధిగమించాలి, కానీ అలాగే ఉండిపోకూడదు. ఇంకా నేను దేనికి పనికిరాను, నాకు ఆటంకం వచ్చేసింది, అయిపోయింది, ఇంతటితో నా జీవితం అయిపోయింది అని అనుకోకూడదు అనమాట. ఇంకా కొత్తగా ఏదో ఉంటుంది, మన కోసం ఏదో వెయిట్ చేస్తుంటుంది. మనం ఈ భూమి మీదకి వచ్చాము, ఒక మనిషిగా జన్మ తీసుకున్నాము అంటే ప్రతి మానవుడికి ఒక కర్తవ్యం ఉంటుందన్నమాట. ఒకటి సాధించి వెళ్ళాలి అనేది ఉంటుంది. మన పూర్వజన్మ వాసనల వల్ల అయితేనేమి, మనం పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యకర్మల వల్ల అయితేనేమి, మనకి ఫలానాది మనం సాధించి వెళ్ళాలి అనేది దాంతో వస్తాం. మనము ఒక హోంవర్క్ తోటే వస్తాం ఈ భూమి మీదకి. కాకపోతే మనం మామూలుగా ప్రాపంచిక జీవితంలో పడిపోయి ఇదే కదా కావాల్సింది అనుకుంటాం. అది తెలివి అనుకుంటాం. పైగా మనము అయ్యో తెలివి తక్కువ వాళ్ళు అయితేనే కదా, ఏమొస్తుంది మీకు అని అడుగుతుంటారు కొంతమంది. నాకు సత్సంగాలు ఏం చేస్తారు అంటే, ఏదోనండి క్లాసెస్ తీసుకుంటాము పిల్లలకి, అలా ఇలా చెప్తుంటాం కదా. అంటే పెయిడా అండి అని అడుగుతారు. నా పెయిడ్ కాదు అంటే, మరి ఏమొస్తుంది మీకు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగు. నేనేం చెప్పాలి చెప్పండి దానికి? అంతులేని ఆనందం వస్తుంది, అంతులేని బ్లెస్సింగ్స్ వస్తున్నాయి ఆ ఫ్యామిలీకి. ఆ పిల్లలు చక్కగా మాట వింటున్నారు, భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ ఉంది. ఇవన్నీ నేను చెప్పలేను కదా. అవి ఇస్తున్నాడు భగవంతుడు, అంతకంటే కావాల్సింది ఏముంది? చక్కటి ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇంక చక్కటి బంధువుల్ని, చక్కటి స్నేహితుల్ని ఇస్తున్నాడు. ఆయన ఏమి ఇవ్వాలని మనం ఏమి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు సేవకి. మనం సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. కాబట్టి లెక్కలు వేసే స్వభావం ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరారు, అంతే కదా. అట్లా మనము ప్రాపంచికతలో నుంచి బయటపడి మెల్లమెల్లగా ఒక్కొక్క దానికి లక్ష్యం పెట్టుకొని కుంగిపోకుండా ముందు మనము మోటివేట్ చేసుకోవాలన్నమాట. మనం ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేస్తే కొంచెం సేపే ఉంటుంది ఆ మోటివేషన్. కాబట్టి మనం భగవంతుడి మీద ఆధారపడినప్పుడు తొందరగా బయటపడగలుగుతాం అన్నమాట సమస్యల నుంచి. అది చెప్తున్నారు. పాఠం: మనోస్థైర్యం అనే మేళవింపుని మనలో పెంపొందించుకుంటే జీవితంలో ఎటువంటి ఆటుపాట్లు కలిగినా తట్టుకొని నిలబడవచ్చు అంటున్నారు. సో మనోస్థైర్యాన్ని నింపుకోవాలి, మనలో నింపుకుంటే ఎట్లాంటి ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడగలుగుతారనమాట. అంటే ధైర్యం. ఆ స్థైర్యం లేకపోతే ఎంతటి అనుకూల పరిస్థితులున్నా ఆపదగలిగినట్లే. ఆ ధైర్యం లేదు, మనకి ముందడుగు వేసే ధైర్యం లేదనుకోండి. ఇప్పుడు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను నేను, కొంతమందికి అన్ని పరిస్థితులు బాగుంటాయి, వాళ్ళు సేవ చేయాలని వాళ్ళకు ఉంటుంది, కానీ ముందడుగు వేయలేరు అనమాట. అప్పుడు నీకున్న పరిస్థితుల్లో అవన్నీ వేస్టే కదా, ఎందుకంటే నీకు ధైర్యం రావట్లేదు. ఎలా వెళ్ళాలో ఎంతోమంది చెప్పినప్పటికీ కూడా నువ్వు ముందడుగు వేయలేకపోతే ఇంకెప్పటికి నువ్వు మారుతావు? ఎప్పుడు కూడా అంటారు కొంతమంది, మేము కిట్టి పార్టీస్కి వాటికి వెళ్తున్నామండి, ఇంకా దాంట్లో నుంచి ఆనందం రావట్లేదు, సేవలోకి వెళ్ళాలి అని చెప్తుంటారు. వెళ్ళండి అమ్మా, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని కొన్ని సలహాలు ఇస్తుంటారు మాలాంటి వాళ్ళు. అయినా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అక్కడే ఉన్నారు అంటే వాళ్ళకి తగినంత ధైర్యం లేదనమాట. కాబట్టి అట్లా లేకపోతే నీకు ఆపద కలిగినట్టే కదా. నీకు ఎప్పటికీ ఇంకా అదే జీవితంలో ఉండిపోతావు, నీలో చేంజ్ కానీ ఇంకేమి ట్రాన్స్ఫర్మేషన్ ఏమి ఉండదు కదా, అదనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఆధ్యాత్మిక పథంలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, అయితే మన జీవనం గాడి తప్పినప్పుడే అవి ఉవ్వెత్తున ఎగిసిపడినట్లు తోస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుని నుంచి డిస్కనెక్ట్ అయిపోయినామో, ఎప్పుడైతే భగవంతుని పట్ల మనం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొన్ని రోజులు బాగా వస్తారు క్లాసెస్కి, బాగుందండి అని చెప్తారు, తర్వాత వాళ్ళకి ఏవో ఆటంకాలు వచ్చినప్పుడు ఇంక మొత్తం మానేస్తారు. ఎందుకంటే నేను దుఃఖంలో ఉన్నాను. దుఃఖంలో ఉన్నప్పుడే నువ్వు ఇంకెక్కువ భగవంతుని పట్టుకోవాలి కదా. అట్లా కాకుండా చాలామంది చేసే పని ఏమిటి అంటే, దుఃఖంలో ఉన్నాను, నాకు ఈ దుఃఖం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, కాబట్టి నాకు భగవంతుడికి టైం లేదు, భగవంతుడిని అనుకోవడానికి నాకు టైం లేదు, అసలు సరైన పద్ధతి కూడా కాదనుకుంటారు. ఎందుకంటే టైం వేస్ట్. అది
నేను ఈ సమస్య గురించి ఆలోచించాలనుకుంటారు, ఈ సమస్య నుంచి బయటపడడం నేర్చుకోవాలనుకుంటారు. కానీ సమస్య ఉన్నప్పటికీ నువ్వు భగవంతుడి గురించి ఆలోచిస్తే భగవంతుడు నిన్ను ఆ సమస్యలో నుంచి బయటకు తీసుకెళ్తాడు. అంతేకాని నీ వల్ల కాదు కదా. పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి కోర్టు కేసులని ఇంకోటని ఏవేవో వస్తుంటాయి. అప్పుడు మనము బెంబేలెత్తిపోయి ఇంక నేను దేవుణ్ణి పట్టించుకోను, ఇదంతా టైం వేస్ట్ వ్యవహారము అనుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఇంకెక్కువ సమస్యలు వస్తుంటాయి అనమాట. ఇంకా ఒక సమస్య నుంచి ఇంకో సమస్యలోకి వెళ్ళిపోతుంటాం, పరిష్కారమే కనిపించకుండా అయిపోతుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారు, మన జీవనం గాడి తప్పినప్పుడే అవి ఉవ్వెత్తున ఎగిసిపడినట్టు తోస్తాయి. మన సమస్యలు ఎప్పుడు మనకు అనిపిస్తాయి అంటే మనము ఆ జీవనం, మన ఈ ఆధ్యాత్మిక జీవితంలో నుంచి గాడి తప్పిన, ఆ లైన్ తప్పేసినాం అనుకోండి, అప్పుడు మన సమస్యలు ఎక్కువగా మనల్ని బాధించేస్తాయి, అవి ఎక్కువైపోతుంటాయి అని చెప్తున్నారన్నమాట. దీనికి పరిష్కారం ఒకటే, మన నిత్య జీవన కార్యకలాపాలను సరైన విధంగా అమలు చేయడమే. ఇది సక్రమంగా ఉంటే సమతుల్యత ఏర్పడినట్లే. అందుకే అంటాం కదా, మనకు రోజు ఒక షెడ్యూల్ అంటూ ఉండాలి. అది హోమ్ మేకర్ అవ్వచ్చు, ఎంప్లాయీ అవ్వచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ప్రతిరోజు ఒక షెడ్యూల్, ఈ టైం టు ఈ టైం ఏం చేస్తావు, ఆ టైంలో నువ్వు అది చేసేసేయాలి అంతే అనమాట. నువ్వు అది ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇంకా దేవుని దగ్గర జపం చేసుకోవడం అవ్వచ్చు, పిల్లలకి ఏదైనా తయారు చేయడం అవ్వచ్చు, అన్నీ నువ్వు షెడ్యూల్ వేసేసుకొని అందులో నుంచి ఆ టైంలో నుంచి కొంత టైం మనం అనుకున్నాం కదా, మనకు వచ్చే ఆదాయంలో 10% ఆదాయం మనది కాదు, మనకున్న టైంలో 10% టైం మనది కాదు. ఎవరికి ఇవ్వాలి? అది భగవంతునికి ఇవ్వాలి. కాబట్టి భగవంతునికి కేటాయిస్తున్నామా లేదా? అలా కేటాయించగలిగితే మనకి ఏ సమస్య ఉండదు. ఒకవేళ సమస్య వచ్చినా కూడా అది వంతెన కింద నీరులాగా వెళ్ళిపోతూ ఉంటుంది, మనల్ని ఏం చేయదనమాట ఆ సమస్య. ఎట్లా, దీనికి మొన్న ఒక గురుగారు ఏమి ఎగ్జాంపుల్ చెప్పారంటే, ఇప్పుడు మనకు ఒక ఆపరేషన్ చేయాలి, అనస్థీషియా ఇచ్చి చేసినారనుకోండి ఆపరేషన్, మనకి ఏమైనా నొప్పి ఉంటుందా? ఆపరేషన్ అయితే జరిగిపోయింది, కోసారు, అంత చేశారు అక్కడ, కానీ మనకి నొప్పి తెలియట్లేదు. అదే అనమాట, భక్తిలో ఉంటే ఆ నొప్పి అనేది తెలీదు. అదే అనస్థీషియా ఇవ్వకుండా, పాతకాలంలో అయితే అనస్థీషియా లేదు కదా, అప్పుడు మామూలుగా కోసి చేసేవాళ్ళు, అప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి అది నొప్పి భరించటము. అదే అనమాట, మనం సాధనలో లేకపోతే మన కర్మలు మనల్ని అట్లా ఇబ్బంది పెడతాయన్నమాట. మన పూర్వజన్మ కర్మలు, వాటి వల్ల వచ్చేటువంటి బాధలు అవన్నీ మనం ఎక్కువ తీవ్రత ఎక్కువ ఉంటుంది వాటిని అనుభవించేటప్పుడు అనమాట. అదే నువ్వు భగవంతుని మార్గంలో ఉన్నప్పుడైతే ఇలా అనస్థీషియా తీసుకొని ఆపరేషన్ చేయించుకోవడం లాగా ఉంటుంది అని చెప్తారు. ఇంత బెస్ట్ కదా, మనం ఎందుకు అంత బాధపడాల్సింది ఏముంది? మన కర్మలన్నీ ఎలాగో వస్తుంటాయి, ఎలాగో అనుభవించాల్సిందే, కానీ నీకు నొప్పి తెలియకుండా ఉంటుంది సాధనలో ఉండడం వల్ల. మంచిదే కదా, మనకి దుఃఖం ఉంది, ఇంట్లో దుఃఖం ఉంది, కానీ మనకేం నొప్పి తెలియడం లేదు, మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది? అదనమాట భగవంతుని మార్గంలో ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్ అది. కర్మలు కంప్రెస్ కూడా అవుతాయి, ప్లస్ ఆ కర్మలు అనుభవిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే అనుభవించేస్తామన్నమాట. కల్లోనో ఒక్కొక్కసారి అమ్మవారిని పూజించే వాళ్ళకు కూడా ఎక్కువ కళల రూపంలో అమ్మ కర్మధ్వంసిన్యై నమః అని కూడా వస్తుంటుంది. అట్లా కర్మలన్నీ ధ్వంసం చేసేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏదో బ్యాడ్ కళ వచ్చిందని భయపడాల్సిన పని లేదు, అది మన కర్మని తీర్చేయడానికి. కానీ కళ్ళు మనం అనుభవిస్తాం, ఆ పెయిన్ అనుభవిస్తాం కళ్ళు, కానీ కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఏముండదు అక్కడ. మనకి అనుకుంటాం కదా, అబ్బా ఎంత భయంకరమైన కళ వచ్చింది, చాలా బాధగా అనిపించింది అంటే, నీవు మెలకువతో ఉన్నప్పుడైతే ఇంకెక్కువ బాధపడతావు. కాబట్టి అట్లా కాకుండా భగవంతుడు నీకు ఆ మార్గంలో కర్మని తీసేశాడు అని అర్థం అనమాట. అట్లా మనం సాధనలో ఉంటేనే అవన్నీ జరిగేది. కాబట్టి నిత్యము ఉండాలన్నమాట. కాబట్టి మన కార్యకలాపాలని మన టేక్అవే పాయింట్గా ఏం తీసుకోవాలి ఈ పాఠంలో నుంచి అంటే, మనకి ఏదైనా డౌన్ఫాల్ ఉన్నప్పుడు మనము వెంటనే మన డైలీ రొటీన్కి అలవాటు పడడం ప్రారంభించాలి. డైలీ రొటీన్ మనము ఏం షెడ్యూల్ వేసుకున్నామో ఆ షెడ్యూల్ తప్పిపోతుంటుంది ఒక్కొక్కసారి, మనకి కొన్ని నెలలు కూడా తప్పిపోవచ్చు, ఎందుకంటే మనం డౌన్ఫాల్లో ఉన్నాం కాబట్టి. కానీ వెంటనే నువ్వు షెడ్యూల్ వేసేసుకొని మళ్ళీ ఆ షెడ్యూల్కి స్టిక్ ఆన్ అయిపోయినావు అనుకో, మళ్ళీ భగవంతుని కృపతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను జీవితంలో. మనకు వచ్చే దుఃఖాలు కూడా అంత కష్టంగా అనిపించవు, వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతాం మనము. ప్రార్థన. శాశ్వత కృపామయ ఉన్నతమైన ఆలోచనలతో నా మనస్సును నింపు. సో మనం ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలు అంటే ఏముంటాయి మనకు? అసలు చాలామందికి ఉన్నతమైన ఆలోచనలు ఉండవు. ఏముంటాయి? ఎంతసేపు మా పిల్లకి పెళ్ళి కావాలి, మా పిల్లలకి ఎంసెట్లో సీట్ రావాలి, డాక్టర్ అవ్వాలి, ఏదో సంథింగ్ పిల్లల గురించి, మనకి ఇంటి గురించి ఉంటుంది. అదంతా భక్తి కాదు అని చెప్తారు గురువులు. అది దానికోసం నువ్వు వెళ్ళి పూజిస్తున్నావు అనుకో, ఇన్ని వారాలు వ్రతం చేయాలి,
ఇన్ని నోములు చేయాలి, చేస్తే ఇది అవుతుందంట అంటే అది భక్తి కాదు. ఇస్తాడు భగవంతుడు, కానీ అది భక్తి కిందికి రాదనమాట. అదంతా బిజినెస్ అంతే. నువ్వు పలానాది చేస్తున్నావు, పలానాది కోరుకుంటున్నావు. భగవంతుడు కూడా అయ్యో పోన్లే తర్వాత మండలా లైన్లోకి వస్తుందేమో అని చెప్పి ఇస్తున్నాడు. అంతటితో నువ్వు ఊరుకుంటున్నావు. ఆ కోరిక తీరిందా, నీ భక్తి కూడా ఇంక అక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా నువ్వు మళ్ళీ పూజ చేయవు, ఎందుకంటే నీకు మళ్ళీ వేరే కోరిక పుట్టే వరకు నీకు పూజ చేయాలని అనిపించదు అనమాట. ఇంకంతే. పూజ అవ్వచ్చు, ఏదైనా ఇలాంటి క్లాసెస్కి అటెండ్ అవ్వడం ఏదైనా అవ్వచ్చు, నీకు అవసరం ఉన్నప్పుడు గుర్తొస్తుంది అనమాట. అట్లా కాదు, అది కాదు భక్తి. ఎప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో నింపు అని చెప్తున్నారు. ఉన్నతమైన ఆలోచనలు ఎక్కడి నుంచి కలుగుతాయి మనకి? మనం అట్లాంటి వాళ్ళని ఎవరినైనా ఫాలో అవుతుంటే కదా. ఇప్పుడు ఒక రతన్ టాటా గురించో, ఒక సుధామూర్తి గురించో తెలుసుకున్నాం అనుకోండి, మనము మనకున్న పరిధిలో వాళ్ళు అంత సేవలు చేసినప్పుడు, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు అంతంత పెద్ద సేవలు చేసినప్పుడు మనం కనీసం వాళ్ళలో ఒక పాయింట్ అయినా మనం చేద్దామని అనుకున్నాం అనుకో, అప్పుడు మనకు ఉన్నతమైన ఆలోచనలు కలుగుతాయి అన్నమాట. ఏదో మన సర్కిల్లో ఉన్నంత వరకే, మన 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 బౌండరీలో ఉన్నంత వరకే మనం ఎంత చేయాలో అంత చేసుకుంటూ వెళ్తామనుకో, అప్పుడు బాగా యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సపోర్ట్ చేసి ఇంకొంచెం మంచి పరిస్థితుల్ని సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమంటున్నారు, శాశ్వత కృపామయ ఉన్నతమైన ఆలోచనలతో నా మనస్సును నింపు, నా జీవితాన్ని బలోపేతంగాను పవిత్రంగాను చేయి, నాలో అధైర్యానికి నిరాశకు తావుయ్యకు. కొంతమంది దగ్గర మాట్లాడితే ఊరికే నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి. వాళ్ళు ఏ దాంట్లోనూ సంతోషం చూడలేరు, ఏ దాంట్లో వాళ్ళకి పాజిటివ్ థింగ్ కనపడదు. ఎంతసేపు ఉన్నా ఏముందండి జీవితం, అబ్బా ఇంతే కదా, ఏమోనండి ఎప్పుడు కష్టాలే, ఇంకా అది బాగలేదు ఇది బాగలేదు, ఇంకా అదే చెప్తుంటారు తప్ప ఒక్క విషయం బాగుందనే విషయం చెప్పారనమాట వాళ్ళు. అట్లాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మన బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. నెగిటివ్ దగ్గరికి వెళ్ళాం కదా, మన ఎనర్జీని వాళ్ళు లాగేసుకుంటారు, వాళ్ళ ఎనర్జీ మనకు వచ్చి పడుతుంది. కాబట్టి మనలో కొంచెం నెగిటివ్ భావాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నామో, ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నామో అనేది. కాబట్టి నాలో అధైర్యానికి నిరాశకు తావియద్దు అంటున్నారనమాట. ప్రతి ఆటంకాన్ని కష్టాన్ని అచలుడంటే అచలం అంటాం కదా, అచలం అంటే కొండలాగా కదలకుండా ఉండేదన్నమాట. నేను ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉంటాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను ఎదుర్కొనేలా చేయి అంటున్నారనమాట. అంతే కదా కావాల్సింది మనకి. సర్వవేళల నా ఏకైక ఆధారంగా నిన్నే చూడని, ఇది మెయిన్ అనమాట. ప్రతి ఏ కష్టం వచ్చినా ఆటంకం వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, పోయి ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో చెప్పుకోవడం కాదు, నువ్వు వెళ్ళి భగవంతుడి దగ్గర చెప్పుకో, భగవంతుడితో కనెక్ట్ అవ్వు. వెంటనే నీ సమస్యకి ఎంతో కొంత పరిష్కారము నీ భక్తి తీవ్రతను బట్టి కలుగుతుంటుంది అనమాట. కాబట్టి నీ సాధన తీవ్రతను బట్టి నీకు తొందరగా పరిష్కారం లభిస్తుంటుంది. లేకపోతే మనం ఏం చేస్తాము, ఎక్కడెక్కడో తిరుగుతాము, అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము, వాళ్ళతో మాట్లాడతాం వీళ్ళతో మాట్లాడతాము, మనకి సమస్య మాత్రము అలాగే ఉండిపోతుంది. ఇంకా కావాలంటే కొత్త సమస్యలు యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు పలానా అని చెప్పారనుకో, అందుకే మామూలుగా కొత్తగా పెళ్ళైన అమ్మాయికి తల్లిగారు తెగ ఫోన్లు చేసేస్తున్నారు అనుకోండి, మా అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా, ఇంకా ఒకవేళ చూసుకుంటున్నా కూడా కొంతమంది తల్లులు ఎలా ఉంటారంటే నెగిటివ్గా అట్లా చేశాడా ఇట్లా చేశాడా అన్నారనుకో, లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి ఆ అమ్మాయికి కదా. అట్లా కాకుండా మనము భగవంతుని మీద ఆధారపడడం నేర్పించాలన్నమాట ఎవరికైనా కూడా. అప్పుడు వాళ్ళు సర్వవేళలా సమస్య ఏదైనా వచ్చినప్పుడు భగవంతుని వైపే చూస్తారు. అది ఈరోజు. సో కాబట్టి ప్రార్థనలో టేక్అవే పాయింట్ ఏం తీసుకుందాము, నాకు ఎప్పుడు కూడా అధైర్యము నిరాశకు తావీయకుండా ఉండు తండ్రి అని మొక్కుతున్నాం అనమాట మనము. సో నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు డౌన్ అయిపోతుంది, మన ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. సో అట్లా మళ్ళీ పికప్ అవ్వాలంటే చాలా సాధన చేయాలి మనకేమో టైం లేదు, ఇంట్రెస్ట్ కూడా అంత కావాల్సినంతగా లేదు. అప్పుడు ఏమవుతుంది, కష్టమైపోతుంది మనకు ఆ సమస్యను దాటడం. కాబట్టి నాకు ఎప్పుడు కూడా నిరాశ కలిగించద్దు, అధైర్యం కలిగించద్దు అంటున్నారు. కొంతమంది ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు, బయట వాళ్ళు అనుకుంటారు వాళ్ళ జీవితం చాలా పూలపాన్పులాగా ఉందేమో అందుకే వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు అని. కాదనమాట, వాళ్ళు మంచి సాధకులు వాళ్ళు. కాబట్టి భగవంతుని మీద వేసేసారు అన్నీ, నువ్వే తీర్చు, నువ్వే ఇచ్చావు కదా ఈ కష్టము, నువ్వే చూసుకో అంతే, నాకు సంబంధం లేదు, నేనేం చేసుకుని నేను భక్తి చేసుకుని ఉంటాను అని చెప్తారు అనమాట వాళ్ళు భగవంతుని దగ్గర ధైర్యంగా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు బాగా చలాకీగా హ్యాపీగా కనపడుతూ ఉంటారు. అది ఈ ఫిబ్రవరి 19న ఇది నేర్చుకున్నాం మనము. థ్యాంక్ యూ అండి. జయ రామకృష్ణ.